అందరికీ నమస్కారం. ప్రెసిడెంట్ మ్యాథ్స్ ప్రెసిడెంట్ ప్రశాంత్ గారికి, అలాగే ద హోల్ టీమ్ ఆఫ్ మ్యాథ్స్ ఈ కార్యక్రమంలో యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ముందు ఐ వాజ్ సపోజ్ టు దాంట్లో పార్టిసిపేట్ చేయాల్సింది. మా మదర్ చనిపోవడంతో ఐ కుడెంట్. సో ఈసారి నాకు ఫోన్ చేసినప్పుడు నేను యుఎస్లో ఉన్నాను, నిన్నే వచ్చాను నేను యుఎస్ నుంచి. సో మ్యాథ్స్ అనగానే నేను అన్నాను తప్పదు, ఎందుకంటే లాస్ట్ టైం నేను వస్తానని ప్రామిస్ చేసి మా మదర్ వల్ల రాలేకపోయాను, ఈసారి తప్పకుండా అని. మ్యాథ్స్ అంటే జస్ట్ ఒక ఆర్గనైజేషను సంబరాలు చేసుకోవడమే కాకుండా ముఖ్యంగా సర్వీస్ అన్నది లైఫ్ ఇంతకుముందు మన చెప్పినట్టు ఒక జెన్యున్ ఆర్గనైజేషన్. సో అలాంటి ఆర్గనైజేషన్లో వాళ్ళు ఇన్వైట్ చేసినప్పుడు ఆఫీసులు అందరు కూడా ఒక గర్వంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ మ్యాథ్స్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ హోప్ఫుల్లీ అందరినీ జూలై 4th, 5th, 6th టాంపా అన్నారు. నేను ఈ మధ్య ఒక ఇంగ్లీష్ పిక్చర్ చేశాను నేను. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు 66 years అప్పుడు నాకు ఒక ఇంగ్లీష్ పిక్చర్ వస్తుంది, ఒక లీడ్ క్యారెక్టర్ వస్తుందని. సో ఆ సినిమా ప్రీమియర్కి నేను వెళ్ళడం జరిగింది. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుసు టాంపా అని. 2.5 years ఆ టాంపా పక్కన మెల్బోర్న్లో కెనడీ స్పేస్ సెంటర్ దగ్గర అచ్చుపక్కల షూటింగ్ జరిగింది అన్నమాట. సో థ్యాంక్ యూ మ్యాథ్స్, మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ ప్రోగ్రామ్ పెద్ద సక్సెస్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ ఆర్టిస్ట్ అండ్ అఫ్ కోర్స్ తమన్ ఇస్ హియర్, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఐ థింక్ ఆల్ ద 10,000 crowd తమన్ కోసం వస్తారని తెలుసు, బికాస్ పీపుల్ లవ్ మ్యూజిక్ ఎస్పెషలీ అక్కడ. సో I'm sure by the grace of God we'll have a great time. Thank you. Middle, Taman Gada, yeah. Already curtain raiser కి వెళ్ళాను. సో ఐ లవ్ ది హాస్పిటాలిటీ ఆఫ్ మ్యాథ్స్. చాలా అంటే దే హ్యావ్ గ్రేట్ ఆర్ట్స్. శ్రీనివాస్ గారు సరే, ప్రశాంత్ గారు సరే, దే ఆర్ వెరీ వెల్కమింగ్. అండ్ నో డౌట్ ఈ షో చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. 4th, 5th, 6th Devi's performing, on 6th I'm doing. So excited. So నేను దేవి ది సెకండ్ టైం చేయడం, back to back events. So very excited. So నేను దేవి షోకి వెళ్దాం, దేవి నా షోకి రావడం, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. సో ఇద్దరం కలిసి డూయింగ్ ఇన్ వన్ ఆర్గనైజేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఇది కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఎక్సైటింగ్ న్యూస్. 1, 2, 3 చాలా పెద్ద క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం మ్యాచ్ కోసం. సో దట్స్ సంథింగ్ దట్ పుల్ మీ ఆఫ్ రియల్లీ క్రేజీగా ఉంది. సో ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ అయింది. సో ఇట్స్ గోయింగ్ టు బి వెంకటేష్ 11. వెంకటేష్ గారు మా క్యాప్టెన్. సో వెంకటేష్ గారు ఇస్ లీడింగ్ అవర్ టీమ్. సో 1, 2, 3 వీఆర్ ప్లేయింగ్ అగేన్స్ట్ 2 more teams, ఒక అమెరికన్ 11 టీము, అది కాకుండా మ్యాథ్స్ 11 ఛాలెంజ్ చేస్తున్నారు గెలుస్తామని. ఓకే సార్, టేక్ అప్ ద ఛాలెంజ్. సో మాతో పాటు అఖిల్, అశ్విన్, సుధీర్ బాబు, మా టీం అంతా వస్తున్నాం, వీఆర్ కమింగ్. అండ్ సో ఎక్సైటెడ్ టు బి. నాకు కాన్సెప్ట్ రెగ్యులర్గా చేస్తాం, బట్ అక్కడికి వెళ్ళి మ్యాచ్ కప్పు గెలవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంది. సో టాంపాలోనే వీఆర్ ప్లేయింగ్ ఇన్ వన్ గ్రౌండ్ అనమాట. సో 1, 2, 3 సో బీ దేర్ ఫర్ ద క్రికెట్ మ్యాచ్ ఆల్సో. సో మ్యూజిక్ వచ్చి ఎలా డెఫినెట్గా ఇట్స్ సో అంటే వీ ఫీలింగ్ సో హానర్డ్ టు బి పార్ట్ ఆఫ్ మ్యాచ్. అండ్ మెయిన్ ఈ షో ఒప్పుకోవడానికి రీజన్ శ్రీనివాస్ గారు అండ్ ప్రశాంత్ గారు. రియలీ సో గ్రేట్ ద వే దే వెల్కమ్ దస్, the way they respect the whole thing. I think they're very confident about this whole cultural event, and we are there to support maths. So 1 to 6, so it's going to be a great show. Maak akkada 3 రోజులు క్రికెట్ మ్యాచ్ అండ్ 4th, 5th, 6th కన్వెన్షన్ లో కూడా. సో హ్యాపీ ఈ రోజు అందరినీ చూద్దాం. అండ్ సీ యూ ఆల్ ఇన్ టాంపా, ఫ్లోరిడా. కొంచెం ఎండలు ఉంటాయి, బట్ భరిద్దాం. ఇట్ హాస్ టు బి హాట్, రైట్? సో లెట్స్ హ్యావ్ ద
great successful event in Max. Thank you. మా ప్రవీణ ఫోన్ చేసి ఇలాగా మేడం ఇలా ఒక ఈవెంట్ ఉంది అమెరికాలో మ్యాథ్స్ అని ఇది మీరు రావాలి అంటే నేను ముందు కనుక్కున్నాను ఏంటి ఎలాగని. సో నిజంగానే చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఒక ఈవెంట్కి నేను తప్పకుండా వస్తాను. మన తెలుగు భాష మన సంస్కృతి గురించి అక్కడ సంబరాలు చేసుకుంటున్నా ఇలాంటి ఒక మంచి ఈవెంట్కి నేను మిస్ చేయను, తప్పకుండా వస్తాను కవిన అని చెప్పాను. బట్ డేట్ మాత్రం కొంచెం బ్లాక్ చేయమని చెప్పింది, చేస్తానని చెప్పాను. సో నిజంగానే చాలా సంతోషంగా ఉంది. మా నాట్స్ ప్రశాంత్ గారు అండ్ ఎంటైర్ టీమ్కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమం పిలిచినందుకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నాకు ప్రశాంత్ చిన్నమనేని గారు ఒక 5 ఏళ్ళుగా తెలుసు. ఇప్పుడు నవీన్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నాకు ఎలాంటి సక్సెస్ వస్తుంది, ఎంత పెద్ద సక్సెస్ అయిపోతుంది నేను ఇప్పుడే చెప్పలేను. కానీ ముందుగా ఆ సినిమా నాకు ఇచ్చిన ఒక మంచి స్నేహితుడు ప్రశాంత్ చిన్నమనేని గారు. ఆయన ఒకసారి ఫోన్ చేసి, ఆయన ఎప్పుడు టెక్స్ట్ చేస్తుంటారు, ఎప్పుడు ఫోన్ చేయరు. ఒకసారి ఫోన్ చేయగానే నేను హలో కూడా చెప్పకుండా సార్ ఈసారి మ్యాథ్స్ వస్తున్నాను నేను అన్నాను. అదేం సార్ ఇంకా నేనేం చెప్పలేదంటే నాకు తెలిసి మీరు అందుకే ఫోన్ చేశారని. సో మా ఇద్దరి వేవ్ లెంత్ అలా ఉంటుంది. అలాగే శ్రీధర్ గారు నాకు న్యూజెర్సీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపానియన్. అండ్ అలాగే మన సీనియర్ జ్యోతివేణి గారు పరిచయం అయ్యారు. అలాగే మదన్ గారికి, అంటే వీళ్ళందరూ ఈ స్టేజ్ మీద వెనకాల నిలబడడం కాదండి, మ్యాథ్స్ వెనకాల కూడా చాలా బలంగా నిలబడ్డ వ్యక్తులు వీళ్ళందరూ. ఈసారి మ్యాథ్స్కి రావడం చాలా ఎక్సైటింగ్గా ఉంది. ముందుగా భాషే రమ్యం సేవే గమ్యం అనే క్యాప్షన్ ఎవరైతే రాశారో వాళ్ళకి నేను సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఔన్నత్యాన్ని గౌరవించి దాన్ని ముందుకు తీసుకెళ్ళే వాళ్ళందరిలో మేము ఉన్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతాం. ఇందులో కూడా క్యాప్షన్లో ముందు భాషకి ఇచ్చిన ప్రాధాన్యత నాకు అది బాగా నచ్చింది. ముందు భాషే రమ్యం అన్నారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. సుబ్రహ్మణ్యం గారి సినిమాలో ఒక డైలాగ్ రాశాను నేను. అంటే ఎన్ఆర్ఐలు అనగానే వీళ్ళు మన దేశాన్ని మర్చిపోయారు, మన వదిలేశారు అన్న ఫీలింగ్లో చాలా మంది మాట్లాడతారు. అందులో ఒక డైలాగ్ ఎలా ఉంటుందంటే, మేము సముద్రాలు దాటం కానీ సాంప్రదాయాలు దాటలేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. దాన్ని అంటే మేము ఎక్కడే ఉన్నాం అనుకోకుండా మేము ఇక్కడే ఉన్నాం అంటూ 2 రాష్ట్రాలతో ప్రతి సేవా కార్యక్రమాల్లో వాళ్ళ ఉనికిని గుర్తు చేస్తూ మ్యాథ్స్ చేస్తున్న సేవలకు నిజంగా చేతులు దండం పెడుతున్నాను. అలాంటి ఒక అద్భుతమైన క్యాప్షన్ పెట్టి మనం మర్చిపోతున్న మన భాషని మన సంస్కృతిని ఇక్కడక్కడ కాదు ఎక్కడో సప్త సముద్రాల అవతల మళ్ళీ దాని యొక్క కృషికి దాని యొక్క నిలకడగా దాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తున్న మ్యాథ్స్ మొత్తం యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. అభినందనలు కాదు, ఇట్స్ ప్యూర్ బాటమ్ ఆఫ్ హార్ట్ నుంచి థ్యాంక్స్ అండి. అండ్ డెఫినెట్గా లుకింగ్ ఫార్వర్డ్ టు రాక్ దిస్ ఈవెంట్. అండ్ మా బాబా తమను చెప్పినట్టు అది పిచ్ అయినా సరే స్టేజ్ అయినా సరే ఆడుకోవడం వారికి అలవాటు. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ తమన్ డబుల్ బనాన్స్ ఇన్ ద మ్యాథ్స్. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ మ్యాథ్స్ అండి. అండ్ మీడియా మిత్రులందరూ కూడా మ్యాథ్స్ చేస్తున్న పనులన్నింటినీ 2 రాష్ట్రాల్లో అందరికీ తెలియజేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు కూడా ఆచరణలోకి తీసుకెళ్తారని, ఒక సినిమా ప్రమోషన్స్ అయితే మీరు ఎలా అయితే మాకు హెల్ప్ చేసి మా పక్కన ఉంటారో ఇలాంటి ఒక మంచి సేవా కార్యక్రమాలను కూడా మీడియా ఒక చిన్న బాధ్యతగా ఫీల్ అయ్యి జనాలందరికీ దృష్టికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అయ్యాను. ఆహ్వానించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో విషయం గుర్తు చేసుకోవాలి ఏంటంటే, భాష అంతరించిపోతే ఖచ్చితంగా జాతి అంతరించిపోతుంది. జాతి అంతరించిపోకుండా ఉండాలంటే భాషను కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, పరిరక్షించుకోవాలి. రక్షించుకోవడమే కాకుండా పరిరక్షించుకోవడమే కాకుండా భాష యొక్క పరివ్యాప్తికి కృషి చేస్తున్న మ్యాథ్స్కి మనస్ఫూర్తిగా నా తెలుగు కవిగా అభినందన తెలియజేసుకుంటూ, ఈ మ్యాథ్స్ సంబరాల్లో సాహిత్యానికి సంబంధించిన విభాగాల్లో ఒక వినూత్న కార్యక్రమానికి మేము రూపకల్పన చేశాం. నాతో పాటు నా సోదర కవులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని అందరినీ అలరించి అందరినీ రంజింపజేసే ప్రయత్నం చేస్తాం. మరొక్కసారి మ్యాథ్స్ ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.